చర్చలోకి వెళదాం. ముందుగా కిషోర్ గారు మీరు చెప్పండి, ఈ ఏమిటి కవిత గారి సస్పెన్షన్ తర్వాత పరిణామాలు కానీ, ఆ తర్వాత సిబిఐ రంగప్రవేశం చేస్తుందా? మరోవైపు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు రిపోర్ట్ ఆధారంగా కాదు తీసుకోవద్దని చెప్పారు. అట్లాగే అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయం ఒకటి నేను చూశాను. అదేమంటే ప్రధానంగా గోష్ రిపోర్ట్ ఆధారంగా కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి అప్పచెబుతున్నామని చెప్తున్నారు. అలాంటప్పుడు రిపోర్టు, ఈ ఘోష్ కమిటీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ గందరగోళంలో ఏం జరగబోతోంది అనుకుంటున్నారు? కవిత గారు కొత్త పార్టీ భవిష్యత్తు, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? గారు ముందుగా మీకు, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, మన డాక్టర్ చిరుమల రాకేష్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా ఈ 2 సంవత్సరాలు అంటే 20 నెలలు తీసుకున్నారు కాంగ్రెస్ వారు మొత్తం మీద తీసుకొని, ఈ ఘోష్ కమిషన్ అన్నారు, అంతకుముందు ఇంకొకటి అన్నారు, దానికి పొడిగింపు అన్నారు. ఆఖరికి తెలిస్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే ఇది అంతర్రాష్ట్ర విషయాలు, తర్వాత కేంద్ర రాష్ట్ర సంస్థలు, కేంద్ర సంస్థలు కొన్ని డబ్బులు ఇవ్వడము, ఏది పిఎఫ్సి ఆర్ఈసి అని అన్నారు. ఈ 3 విషయాలు ఉన్నాయి చేయబట్టి దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నారు. మరి దానికోసం 20 నెలలు ఎందుకు డిలే చేయవలసి వచ్చిందో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మహారాష్ట్ర తెలంగాణ అగ్రిమెంట్ తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఒక 10 ఏళ్ల క్రితం న్యూస్ ఇది. దాని తర్వాత ఇప్పుడు కూడా మీరు ఇంతకుముందు తుమ్మిడిహట్టి దగ్గర ఇక్కడ అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ డేటానే అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కేంద్ర సంస్థ అని అప్పటి నుంచి తెలిసిన విషయాలే. కొన్ని అగ్రిమెంట్స్ లేకపోతే కొన్ని అప్రూవల్స్ కేంద్ర సంస్థల నుంచి రావాల్సినవి అనేది అప్పటి నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుతున్న విషయమే. ఇక మూడవది పిఎఫ్సి ఆర్ఈసి, ఇది ఫైనాన్షియల్ క్లోజర్. ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు కార్పొరేషన్ పెట్టినప్పుడు లోన్ల కోసం వెళ్ళారు, అది కూడా 7-8 సంవత్సరాల క్రితం న్యూస్. ఈ 3 విషయాలు కూడా తెలంగాణలో ప్రతి చిన్న పిల్లవాడికి ఒక 7-8 సంవత్సరాల నుంచి తెలుసండి. తెలిసినా కానీ వీరు అవే విషయాలు ఈరోజు చెప్తూ మరి 20 నెలలు, ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారే అన్నారు. ఈవెన్ ద్రౌపది ముర్ము గారికి మన రాష్ట్రపతికి లేఖ రాశారండి. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత, ఇది కాళేశ్వరం ఈ బరాజ్కి వచ్చి వెళ్ళిన తర్వాత తెల్లారి ఇక్కడి నుంచి పార్టీ వాళ్ళు రాశారు డైరెక్ట్గా సిబిఐ ఈడీ రావాలి అని చెప్పేసి, కేసు నమోదు చేయాలి అని చెప్పి. సరే, సిబిఐని బ్యాన్ చేశారనుకోండి కేసీఆర్ గారు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ బ్యాన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మన రాష్ట్రంలో. అయితే నేను అనేది 20 నెలల తర్వాత ఈరోజు ఎప్పటివో 10 సంవత్సరాల క్రితం న్యూస్ చెప్తూ, 7-8 సంవత్సరాల న్యూస్ చెప్తూ ఈరోజు కొత్తగా సిబిఐ ఎంక్వైరీ అని అంటున్నారు. అంటే 20 నెలల క్రితమే ఇవ్వాల్సింది. ఫస్ట్లో మాకు నమ్మకం ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. గెలిచిన తర్వాత మాకు నమ్మకం లేదు సిబిఐ మీద, అసలు మేము ఇవ్వము, రాష్ట్ర సంస్థలు చాలన్నారు. మళ్ళీ పాత న్యూసే చెప్పి ఈరోజు ఇస్తున్నారు అని అంటే ఈ 20 నెలల్లో ఏమైందో ప్రజలందరూ అర్థం చేసుకోగలరండి. ఎందుకంటే బీఆర్ఎస్ వారికి మీకు అధికారము పోతుందని తెలిసి రిజల్ట్ వచ్చిన తెల్లారికిను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలోపే ఇటు ఫోన్ ట్యాపింగ్లో ఉన్న రుజువులు ఏమయ్యాయో మనం చూసాం. అవి మూసీలో తేలాయి. దాని తర్వాత గొర్రెల పెంపకం విషయం ఏదైతే అది అగ్నికి ఆహుతి అయిపోయాయి చాలా వరకు ఫైళ్ళు. సో అది 2-3 రోజుల్లోనే ఆ లెవెల్లో అయిపోయినప్పుడు ఈరోజు 20 నెలల సమయం ఇస్తే ఏం జరిగి ఉంటుంది? లెటర్ రాశారు కదా వీళ్ళు ఆల్రెడీ. అది ఇక సంస్థ చూసుకుంటుందండి, సిబిఐ చూసుకుంటుంది. మా డిమాండ్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మీ రాజకీయం మొదలవుద్దా? ఇక్కడ నుంచి మీ రాజకీయం వెళ్తే ముందుకు బెటరా లేకపోతే కాదా అనే రాజకీయంలో మీరు ఉంటారా? చెప్తాను కుమ్మరేణి గారు, చెప్తాను. ఇప్పటి నుంచి 2 విషయాలు ఉన్నాయి, దాంట్లో కూడా కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి ఉంది, చెప్తాను. ఇప్పుడు వీరేమంటున్నారు, కక్ష సాధింపు చర్య లాగా భావించొద్దు. సోనియా గాంధీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినట్లు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా సడన్ గా సిబిఐని దించేశారు కదా. సోనియా గాంధీ గారి లాగా అనుచితంగా అనాలోచితంగా చేసేవారు కాదు, ఆవేశపూరితంగా చేసేవారు కాదు రేవంత్ రెడ్డి గారు. అందుకనే 20 నెలలు తీసుకుని మేము ఒక కమిషన్ వేసి మనకందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి చెప్పి అప్పుడు కానీ కమిషన్ వేయట్లేదు అని చెప్పి అంటున్నారు. అదొక కారణం, అది వదిలేయండి. ఇప్పుడు సిబిఐ విషయంకి వద్దాం. సిబిఐలో కేంద్రంలో సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేసేది 3 అండి. ఒకరు ప్రధానమంత్రి, అది వేరే చర్చ. సిబిఐ డైరెక్టర్ మోడీ గారు అయితే, ఇంకొకరు ఇప్పుడు ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మేము మైనారిటీ 1/3, 2/3 మాకు
మేము కాని వారే ఉన్నారు. అందులో మాకెంత చీఫ్ బలం ఉందో జస్టిస్ చీఫ్ జస్టిస్ కాంగ్రెస్ వారికి అంతే కాంగ్రెస్ బలం ఆయన కింద ఉంది. లెక్కెడతారా కాబట్టి ఇక సిబిఐ కాదండి, చీఫ్ జస్టిస్ కాంగ్రెస్ కింద లెక్క ప్రతిపత్తి పెడతారా కలిగిన ఏంటి? అది సంస్థ. అన్యాయంగా ఉంది. చీఫ్ జస్టిస్ కాంగ్రెస్ ఆయన కింద ఎట్లా వేస్తారు మీరు? ఇప్పుడు నేను కాంగ్రెస్ ముందు వెళ్ళట్లే. మరి మేము minority 1/3 మేము 1/3 మేము కాకుండా 2/3 అన్నాను. కాంగ్రెస్ కి కూడా 1/3 ఉందని చెప్పాను నేను. 1/3 కాంగ్రెస్ కి కూడా 1/3 ఉంది. సో అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాని గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేమైతే నిజాలు ఇది చేసిన, ఇప్పుడు కవిత గారు చెప్తున్నట్లు, వీళ్ళందరూ చెప్తున్నట్లు తెలంగాణ ఇది కూడా కూడి కూస్తూనే ఉంది కదండి. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏం లేదు. ఇటు అందులో లూటీ జరిగిన విషయమో లేకపోతే కవిత గారి విషయానికి రండి. కవిత గారి సస్పెన్షన్ తర్వాత వారిని కాపాడేవారు ఇద్దరి విషయాలు బయటపడతారు, కూడా మాట్లాడతారు, మళ్ళీ అప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. కవిత గారి విషయం ఏం లేదండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు నిజంగానే ముందుండి ఫైట్ చేస్తూ ఉండుంటే వారి ఆరోగ్యం బాగుపడాలని నేను కోరుకుంటాను, మనం అందరము కోరుకుంటాము. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి కేసీఆర్ గారి లీడర్షిప్లో వెళ్తుందా లేదా అన్న అనుమానం వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ పార్టీ అండి, సక్సెషన్ వార్ఫేర్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఉన్నారు కుటుంబంలో. హరీష్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఎస్పెషల్లీ తర్వాత కవిత గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు. సో ఈ సక్సెషన్ వార్ అనేది తప్పని పరిస్థితి. ఆ తప్పని పరిస్థితుల్లో ఇక ఒకరి మీద ఒకరు అనుకోవడము మనకి లాభం ఏంటి, ప్రజలకు లాభం ఏంటంటే ఇట్లాంటి వాటిలలో ఇప్పుడు ఏమన్నా విషయాలు ఉంటే అంతకుముందు అందరూ కలిసికట్టుగా ఉండి కాస్త సీక్రెట్ మెయింటైన్ చేసేవి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంక అంతకు మించి అది ఫ్యామిలీ విషయంగానే చూడవలసి మేము చూస్తున్నాం. పార్టీ ఎఫెక్టివ్ గా ఉంటుందా? కొత్త పార్టీ పెడుతుందట, లేదు కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం అయింది. మీరేమో మాకు అక్కర్లేదని మీరు అన్నారు. మహేష్ గౌడ్ గారేమో ప్రస్తుతానికైతే మా పార్టీలో చేరట్లేదని ఆయన అన్నారు. మరి ఈ కొత్త పార్టీ పెడతారని అంటున్నారు. ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏ పార్టీ పెట్టినా మీకు ఒక్క విషయం చెప్తాను సార్, దాంతో మన అందరికీ అర్థమైపోతుంది. జస్ట్ 1 లైన్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత గారిని అరెస్ట్ చేయలేదని చెప్పి మాకు అసెంబ్లీలో అప్పటి వరకు అంత హవా ఉంది, సడన్గా గాలి తీసేసినట్లు అయిపోయింది అని అన్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అవినీతి గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. వారిని అరెస్ట్ చేయలేదని మమ్మల్ని తగ్గించేస్తే ఇక వారితో కలవడం వల్ల లాభం అవుతుంది అని అనుకుంటే మాత్రం అది మా పార్టీ ఆలోచన. చూడండి, ఏమో రాజకీయాల్లో ఏం సార్ అంత ఇట్లా చెబుతున్నారు మీరు. దేశ ప్రధాని స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరం చంద్రబాబు గారు ఏటీఎం అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ అంత అవినీతిపరుడు లేడన్నారు. మోడీ గురించి టెర్రరిస్ట్ అన్నారు. చాలా ఇంకా వ్యక్తిగతమైన విషయాలు కూడా మాట్లాడారు. అయినప్పుడు కూడా ఇద్దరు కలిశారు. ఏం రాజకీయాల్లో ఏం జరగకూడదని ఏమైనా ఉంది సార్? మీరు ఈ విషయాల్లోకి వెళ్తే కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. అటువంటి చెప్పుకుంటేనే బెటర్. మీలాంటి వాళ్ళు, మీకు అనుభవజ్ఞులు, అన్ని విషయాలు తెలిసిన వారు కదా.